RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. J Liquor Gang లీడర్ జగన్, వైఎస్ అనిల్, వాసుదేవరెడ్డి కమాండర్లు, లిక్కర్ ఫ్యాక్టరీల ఓనర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదంతా ఒకే గ్యాంగ్ గా పేదల ప్రాణాలు తీసే మద్యం తయారు చేసి లక్షల కోట్ల డబ్బు పోగేసుకున్నారని మాజీ మంత్రి ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అలాగే మహిళల ఓట్లు దుండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి ఆ మహిళల తాలిబొట్లు 20 సంవత్సరాలు తాకట్టు పెట్టినాడే ఇతను పరిపాలనకు అర్హుడా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం అధ్యక్షులు శ్రీధర్, బీజేపీ ఆత్మకూరు అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి కూటమి నాయకులందరూ కలిసి పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించాలని మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఈరోజు ప్రచారంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో మరి ఈరోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టి ఈ ప్రచారాన్ని కొనసాగించాం. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయాలు, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం, మద్యం ద్వారా ఎవరు ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారో, పేద వర్గాల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో, చివరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆరోగ్యాలను క్షీణించే వరకు ఈ మద్యాన్ని ఆయన సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ మద్యం ద్వారా లక్షల కోట్లు దోచుకుంటూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క మద్యపానం ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీని మార్చివేశారు. మద్య నిషేధం చేస్తానన్నారు, అంచెలంచెలుగా మద్య నిషేధం అమలు చేస్తా అన్నారు. కానీ వాటన్నిటికీ తూట్లు పొడిచారు. ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్నటువంటి మద్యం షాపులు ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తే ప్రభుత్వం ఏమైనా మేలైన విధానంలో దీన్ని తగ్గించుకుంటూ వస్తుందని అనుకున్నాం. కానీ మద్యం షాపులు ప్రభుత్వమే పెట్టి విచ్చలు విడిగా బెల్ట్ షాపులకి అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఆయన నిర్వాహకం అని చెప్పి చెప్పక తప్పదు. మద్య నిషేధం పేరుతో 5 సంవత్సరాల సమయంలో జగన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలని లూటీ చేశాడు. ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఇవ్వండి, బాటిల్ తీసుకెళ్ళండి. ఇది ఇవాళ జే గ్యాంగ్ చేసేటువంటి వ్యాపారం. దీనిలో ముఖ్యంగా ఈ బ్లాక్ మనీ అంతా మొత్తానికి మొత్తం 5 సంవత్సరాల్లో అనేక సంస్థలు లెక్కిస్తే 1,00,000 కోట్ల రూపాయలు నేరుగా ధనం జగన్ రెడ్డి ఇంటికే వెళ్ళింది అని చెప్పి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడు వెనుకాడదు అని చెప్పి సాక్ష్యాలతో కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తాము. ఈ వ్యాపార లావాదేవీల్ని జాగ్రత్తగా చేసి ధనాన్ని లూటీ చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఈ వ్యాపారంలో ఆయన ఆరితేరిపోయాడు. అనిల్ రెడ్డి నాయకత్వంలోని సంస్థలన్నీ ఈ దోపిడీకి ఇవాళ ఈ వ్యాపారాన్ని మరి సుగమం చేసుకోవడానికి ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని
దోచుకుంటున్నారని చెప్పి మనం చెప్తాం. ఈ మద్యం వ్యాపారం జరిపేటువంటి కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవరెడ్డి అని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడిని నియమించుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే దీనికి ఏదైనా మార్గం ఉంది, 10 రూపాయలు అదనంగా వస్తుంది, దీన్ని లూటీ చేద్దాం, ముఖ్యమంత్రికి దాన్ని చేరవేద్దాం అనేటువంటి దానిలో వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఎండీగా ఆయన చేసేటువంటి విధానాలే ఈనాడు ఈ కోట్ల దోపిడీకి ఈరోజు ప్రణాళికలు రచించాడు ఈ వాసుదేవరెడ్డి. అలాగే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఈ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ అథారిటీని ప్రభుత్వ సంస్థల్లో కార్పొరేషన్గా బ్రెవరీస్ కార్పొరేషన్లో ఇటువంటి దగాకోరు దోపిడీదారుడు వాసుదేవరెడ్డి ప్రజల ధనాన్ని జీతాలుగా తీసుకుని దోపిడీకి ముఖ్యమంత్రికి సహకరిస్తున్నాడు. కాబట్టి వెంటనే మహిళల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ మహిళల యొక్క తాళిబొట్లనే ఆ మహిళలవి 20 సంవత్సరాలు తాకట్టు పెట్టాడనంటే ఇతను పరిపాలనకు అర్హుడా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం. జాతీయ రాష్ట్ర R&B రహదారులకు పక్కన దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి రోడ్డు మార్గంలోనే ఇవాళ చిల్లర దుకాణాలలాగా ఈ యొక్క జే బ్రాండ్ మద్యాన్ని అమ్మేటువంటి పరిస్థితి. జే బ్రాండ్ మద్యం దాగి జే గ్యాంగ్ అమ్మినటువంటి ఈ మద్యం వల్ల జంగారెడ్డిగూడెంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తాము. అందుకని ఇవాళ మేమందరం కోరుతున్నాం, ఈ యొక్క కూటమి పార్టీలన్నీ ఏకమై ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని ప్రార్థిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని కోరుతూ ఈనాడు జగన్మోహన్ రెడ్డి ట్రబుల్ ఇంజన్ సర్కారును కూలదోసి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కారుని అధికారంలోకి తండి అని చెప్పి ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. లాస్ట్ వర్డ్ మళ్ళీ చెప్తాను, ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ట్రబుల్ ఇంజన్ సర్కార్, దాన్ని కూలదోద్దాం, ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చేటువంటి డబుల్ ఇంజన్ అభివృద్ధి సర్కార్ని మనం ఆహ్వానిద్దామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయండి, కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.